హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, క్రింది వాటిని జతపరచండి. చూడండి, జతపరచండి అని అడిగాడు. జాబితా 1, జాబితా 2 ఇచ్చాడు. చూడండి, జాబితా 1లో సంస్థలు, జాబితా 2లో స్థాపకులు, సంవత్సరం ఇచ్చాడు. చూడండి, జాబితా 1ను జాబితా 2తో జతపరచమన్నాడు. సంస్థలు, స్థాపకులను అలాగే ఏ సంవత్సరంలో స్థాపించారో జతపరచమని అడిగాడు. చూడండి, ఈ వైపు బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, రామకృష్ణ మిషన్. ఈ వైపు చూడండి, స్థాపకులను ఇచ్చాడు. స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ రాయ్, ఆత్మారాం పాండురంగ. చూడండి, సంస్థలు వాటి స్థాపకులతో జతపరచమన్నాడు. సంస్థలు, స్థాపకులు. చూడండి, రామకృష్ణ మిషన్ను స్థాపించింది స్వామి వివేకానంద. చూడండి, స్వామి రామకృష్ణ మిషన్ను స్థాపించింది స్వామి వివేకానంద. డికి 1 జతపరచబడి ఉండాలి. ఇక్కడ మనకి ఇవ్వబడిన ఆప్షన్లలో డి 1కి 3 సార్లు జతపరచబడింది. 3 సార్లు జతపరచబడింది. ఇలా ఒకసారి చూద్దాం. చూడండి, ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఆత్మారాం పాండురంగ. అనగా సి అనేది 4కు జతపరచబడి ఉండాలి. సి అనేది 4కు జతపరచి ఉండాలి. ఇక్కడ చూస్తే రెండిట్లో కూడా సి అనేది 4కు జతపరచబడింది. ఇక బ్రహ్మ సమాజాన్ని చూస్తే బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు. బ్రహ్మ సమాజం రాజా రామ్మోహన్ రాయ్. ఇలా చూస్తే ఏ అనేది 3కి జతపరచబడి ఉండాలి, సి అనేది 4కు జతపరచబడి ఉండాలి, డి అనేది 1కు జతపరచబడి ఉండాలి. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. ఆప్షన్ 1 అనేది సరైన జత. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.